హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీటి మగువ. నేను మీ రమ. ఈరోజు స్పెషల్ స్వీట్ ఐటమ్ కొబ్బరి బూరెలు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి బూరెలు ఎన్ని తిన్నా ఇంకొకటి తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈరోజు కొబ్బరి బూరెలో బెల్లంతో పాటు తాటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అది ఎంతో ఆరోగ్యకరం. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్తానండి. మనకి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ బెల్లంలో 100 గ్రాముల తాటి బెల్లము, మిగతాది మామూలు బెల్లం తీసుకున్నానండి. తరువాత 100 గ్రాముల కొబ్బరి తురుము, లేకపోతే అరచిప్ప కొబ్బరి తురుము. బియ్యాన్ని నైటే నానబెట్టుకొని మార్నింగ్ దాని నీటిని వంపి తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. జల్లించాక తడి బియ్య పిండి ఈ విధంగా ఉండాలి. ఒక గిన్నెలో బెల్లం వేసి అర గ్లాసు నీళ్లు పోసి బెల్లం మరిగాక వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉంటే అవి ఫిల్టర్ అవుతాయండి, అందుకని ఇలా వడకట్టుకోవాలి. కొంచెం మందపాటి వెడల్పు గిన్నె తీసుకొని ఈ పాకాన్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పాకం నుంచి నురగలు వస్తాయి. అప్పుడు ఒకసారి ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని కొంచెం పాకాన్ని దాంట్లో వేసి ఉండ కట్టే విధంగా చూసుకోవాలి. ఇది ఇంకా ఉండ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఇంకొక 3 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం. ఇప్పుడు చేత్తో పట్టుకుని చూస్తే ఉండలా ఫామ్ అవుతుంది. తాటి బెల్లం కాబట్టి మనకి సరిగా తెలియట్లేదు, బట్ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం కొబ్బరి, యాలకులు యాడ్ చేసుకొని నెమ్మదిగా పిండి కూడా పోసుకోవాలి. పాకం వేడిగా ఉంది కాబట్టి పొయ్యి ఆపేసుకొని బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. బియ్యం పిండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి. లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. అర కేజీ పిండి కాబట్టి ఒక్కదాన్నే కలుపుకుంటున్నామండి, లేకపోతే ఎవరి సపోర్ట్ అయినా తీసుకోవాలి పిండి పోసేటప్పుడు. నెయ్యి వేయటం వల్ల చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. అర కేజీ పిండికి 50 గ్రాముల పిండి మిగిలిందండి. ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ ఉంచుకోవటమే మంచిది. ఇలా చలివిడి ముద్దలాగా తయారు చేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు నూనెని చేతికి రాసుకొని ఉండలు కడితే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అది వేడి అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్ద వేసుకోవాలి. తయారు చేసుకున్న ఉండల్ని కొంచెం చేతికి నూనె రాసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద చిన్న అప్పచ్చిలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ బూరెల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి, లేకపోతే ఒకదానికొకటి అతుక్కొని సరిగా రావు. నేను తాటి బెల్లం కూడా వాడాను కాబట్టి ఇవి డార్క్ రెడ్ కలర్లో వస్తున్నాయండి. ఆ విధంగా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి బూరెలు ఈ విధంగా నూనెలో వేస్తే పొంగాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అంతా పాకంలోనే మ్యాజిక్ ఉందండి. పాకం ఉండగా వస్తేనే మనకి కొబ్బరి బూర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే నూనెలో వేసిన తర్వాత పిండి పిండిగా విడిపోతుంది. చూసారండి, కొబ్బరి బూరె ఎంత క్రంచీగా పర్ఫెక్ట్ స్వీట్నెస్తో ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో తెలుపగలరు. అర కేజీ బియ్యం పిండికి మొత్తం కొబ్బరి బూరెలు 22 అయ్యాయండి. మీరు హెల్దీగా తాటి బెల్లంతో తయారు చేసుకొని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. Please like, share and subscribe my channel. Thanks for watching my video.